గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు. ప్రతి వరకు ఒకరికి ఒక క్యూరియాసిటీ, నాకు ఈ వారం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, నా జీవితం అంతా ఎలా ఉంటుందని తెలుసుకునే ఒక తాపత్రయంలో మా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులారా, చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక గంట గుర్తు కొట్టేద్దామా? రైట్. ఇక వ్యవహారానికి వెళ్ళేటప్పటికీ ఈ వారం అంతా కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా ఈ వారం అంతా ఎలా ఉంటుందో చెప్తాము. గురు భగవానుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అద్భుతాన్ని ఇస్తున్నాడు. శని మీనరాశిలో వక్రగతిలో ప్రభావం చేస్తున్నాడు. కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ధైర్యం, రాజకీయ నాయకత్వ అంశాలు జరపబడుతున్నాయి. రాహు కుంభంలో, కేతు సింహంలో ప్రభావం చూపుతున్నారు. ఇవన్నీ కూడా చంద్రగ్రహ రాశి ప్రకారంగా చూస్తున్నాం. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క జీవితాన్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని నమ్మండి. మీనరాశి మిత్రులారా, ఈ వారం మీకు ఎలా ఉందంటే గురు భగవానుడు యోగంగా ఉన్నాడు, జన్మ శని ఉన్నా కూడా. ఇది చూడండి, ఒకే ఏళ్ళాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, పాద శని, కంఠ శని, జన్మ శని ఉన్నా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటాడు. కుంభరాశికి మిశ్రమమైనటువంటి ఫలితాలు, అదే మీనరాశికి జన్మ శని నడుస్తుంది, యోగంగా ఉంది. ఇదే ఆ దైవం అనుకుంటే వారి వారికి ఎవరెవరికి ఎప్పుడప్పుడు ఏమేమి ఇయ్యాలో అదే స్థానం మీనరాశి వారికి. ఇది ఒక మంచి సమయం. గురు భగవానుడు అద్భుతంగా ఇస్తున్నాడు. ఫస్ట్ ఎలా ఉన్నాడంటే, మీకు ఏదైనా పెండింగ్ కోర్టు వ్యవహారాలు ఉంటాయి చూస్తారా, విజయం పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది బాగా అద్భుతం అని కూడా చెప్పచ్చు. ఇంకా ఉద్యోగస్తులకి తీసుకుంటే ప్రమోషన్స్ లేదా కొత్త బాధ్యతల కోసం మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, లేదా మీకు ప్రమోషన్ ఇవ్వాలనే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా సర్వీస్ వ్యాపార ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఐటీ, విద్య, వైద్య, ప్రభుత్వ రంగాల వారికి అనుకూలం. బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, కన్సల్టెన్సీ రంగాల వారికి, ఇన్సూరెన్స్ రంగాల వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పవచ్చు. ఇంకా డ్రైవింగ్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడపండి, ఫోన్ మాట్లాడకండి. మనకంటే ఎదుటివాడు ఎలా వస్తాడో మనకు తెలియదు కాబట్టి మీనరాశి మిత్రులారా, జన్మశని జరుగుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏమైనా అవ్వచ్చు, జాగ్రత్త. సర్వే ఆర్థికంగా ఆదాయం మిశ్రమంగా ఉంది. పొదుపు పెట్టుబడులు ఎప్పుడైనా మీరు సేవ్ చేసి పెట్టుంటారు కదా, అవి తీసి ఖర్చు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్స్, ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల్లో కొంత దృష్టి పెట్టడం మంచిదని కూడా చెప్పచ్చు. ఇంకా వ్యాపారంలో, భాగస్వామి వ్యాపారంలో పారదర్శకత అవసరం. ఎడ్యుకేషన్, హెల్త్, కన్సల్టెన్సీ, ఆధ్యాత్మిక సేవల రంగం నుంచి అనుకోవడం. పాత కస్టమర్ల నుంచి మళ్ళీ మా అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి, డిస్కషన్స్ ఎక్కువ అవుతుంది. రాజకీయ ప్రజాక్షేత్రంలో కొత్త బాధ్యతలు, నూతన పదవులు కూడా వచ్చే అవకాశాలు మీనరాశి వారికి వస్తున్నాయి. శని, జన్మ శని ఉన్నప్పుడు కొన్ని అనుకూలాలు కలుస్తాయి. నటులు, రచయితలు, సంగీత దర్శకులు, యూట్యూబర్స్, మంచి మంచి అవకాశాలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, వీళ్ళకందరికీ కూడా మంచి అవకాశాలు. సృజనాత్మక పనులు, ప్రశంసలు లభించే అవకాశాలు, అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు, కొత్త అవకాశాలు ఉన్నాయి. విదేశీ ఉద్యోగం వాళ్ళకి వీసా, ఇమిగ్రేషన్ ప్రక్రియల్లో కాస్త అనుకూలమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విదేశీ కంపెనీల నుంచి మీకు ఆఫర్ లెటర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆశీర్వాదం పెరుగుతుంది, మంచి కుటుంబ సభ్యులతో ప్రేమ ఉంటుంది.
ఇక వివాహ ప్రయత్నాలు శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి విద్యార్థులకి విదేశీ విద్య అత్యంత అనుకూలమైనటువంటి సమయం. ఆరోగ్యం సాధారణ ఆరోగ్యంగా ఉంటుంది. నిద్ర, నీటి తీసుకోవడం, ఆహార నియమాలు పాటించడం మంచిది. ఇంకా వ్యవసాయదారులకి చేపల పెంపకం, వరి, పండ్ల తోటలు, రైతులకి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ పథకాల ద్వారా సబ్సిడీలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారం, గురు భగవానుడు శ్రీ మహావిష్ణువుని, దత్తాత్రేయుణ్ణి, జగద్గురుని సంప్రదించి వారిని కలిసి నమస్కారం చేయండి. గురువులందరినీ కూడా కలిసి నమస్కారం చేయండి. శనగలతో మాల వేయండి. 3 అనే యొక్క సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. పసుపు లేదా ఆకుపచ్చ రంగు మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు ఈశాన్య దిక్కు. మంచి నరసింహస్వామి వారి దర్శనాన్ని కూడా చేసుకోండి. శనగలు, పసుపు వస్త్రాలు, విద్యార్థులకు పుస్తకాలు, అన్నదానం ఇలాంటి దానాలు కూడా చేయండి. మీనరాశి మిత్రులారా, 60% మీకు బాగుంది. ఈ వారం అంతా కూడా అద్భుతంగా ఉంటారు. ఇంకనూ అన్ని రాశుల వారు కూడా ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను. విజయోస్తు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము. అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సాప్ చేయండి. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు.